అగ్నిలో బాధపడుచున్నాడు. ధనవంతుడు అగ్నిలో బాధపడుచున్నాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు. అబ్రహాము రొమ్మున లాజరును చూచాడు. ధనవంతుడు చూచి దాహమని అరిచాడు. ధనవంతుడు చూచి దాహమని అరిచాడు. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. పుడతావు నీవు దిగంబరిగా, వెళతావు నీవు దిగంబరిగా. గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. గాలి మేడలు ఎన్నో కడతావు, నాకంటే ఎవ్వరు ఉన్నారంటావు. లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు. లోకంలో ఘోరమైన పాపాలు చేస్తావు. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. ఆ పాపాలే నిన్ను అగ్నిపాలు చేస్తాయి. అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. అగ్నిలో పడకుండా యేసు ప్రభుని నమ్ముకో. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. ఒకటి పరలోకం, మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో తెలుసుకో మానవా. కోరుకో మానవా, తెలుసుకో మానవా. కోరుకో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. రెండే రెండు దారులు, ఏ దారి కావాలో మానవా. ప్రియమైనటువంటి వారులారా, ఈ రాత్రికాల సమయంలో మరి దేవుణ్ణి ఘనపరచడానికి, ఆయన స్తుతించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? ఎందుకు దేవుని బిడ్డలు ప్రభువుని స్తుతించాలి?
అనంటే భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తాడు. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో, మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, ప్రతి విషయములో ఏం చేయాలంట? ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట ఏంటంట? అది దేవుని చిత్తము. మీ విషయంలో అది దేవుని చిత్తము. కాబట్టి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అది దేవుని చిత్తము. కాబట్టి మనము ఈ రీతిగా ఈ కుటుంబ పక్షంగా దేవుడు చేసినటువంటి కార్యాల విషయంలో మనము ప్రభువుని స్తుతించడానికి, వారితో పాటు కలిసి ఆనందించడానికి మనమందరం కూడా చేరి వచ్చాము. కీర్తనకాడు గొప్ప రాజు అయినటువంటి దావీదు మహారాజు 66వ కీర్తనలో ఒక మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవారులారా, 66:17 ఏమంటాడు? దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి చూడండి, యెహోవా నా కొరకు చేసిన గొప్ప కార్యములను నేను మీకు తెలియజేసేదను అని అంటున్నాడు. 66వ కీర్తన ఏం చెప్తున్నాడు చూడండి. 66వ కీర్తన 16వ చరణములు అంటాడు, దేవుని యందు భయభక్తులు గలవారులారా, మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేసిన ఏంటంటాయి కార్యములు నేను మీకు వినిపించెదను. కాబట్టి దేవుడు సెలవిస్తున్న మాట ఏంటయ్యానంటే, దేవుని యందు భక్తి కలిగిన వారందరినీ పిలుస్తున్నారు. అంతేకాదు 34వ కీర్తనలో 3వ చరణములు అంటాడు, నాతో కూడా కలిసి ఆయన నామమును ఘనపరచుదము రండి. కాబట్టి ఈ కుటుంబ విషయంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలు విషయమై గతించిన సంవత్సరము కానీ ఈ నూతన సంవత్సరములో ఎలా రీతిగా దేవుడు వారికి మేలు చేస్తూ వచ్చాడో దాన్ని లేఖనాల్లో నుండి కొన్ని మాటలు చూసుకొని మనము ప్రార్థన చేసుకుందాం. మరి ఒక మాట చదువుకుందాము పరిశుద్ధ గ్రంథములో నుండి. లేవీకాండము 26వ అధ్యాయము 12వ వచనములో ఇక్కడ మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం అనబడినటువంటి దానిలో లేవియా కాండము 26వ అధ్యాయము 12వ వచనములో బలిపీఠము మీద అగ్ని మండుచున్న వలెను, అది ఆరిపోకూడదు, వేసి ఉంచి మరొక మాట కూడా చదువుకుందాం. అక్కడ ఏమని రాయబడుతూ ఉంది అని అంటే, అది కాదు, నా మందిరము ఏదో చరణం, అది వాక్యము 26:11 నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనస్సు అసహ్యపడదు, నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడిన యందును, మీరు నాకు ప్రజల యందురు. చాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన ఈ లేఖన భాగంలో నుండి కుటుంబీకులకు, మాకు చేరి వచ్చిన వారికి, అదే రీతిలో ఈ మైకు యంత్ర శబ్దం ద్వారా బయట నుండి వింటున్నటువంటి వారందరికీ కూడా ఆయా ఆత్మ సంబంధమైన సంగతులు మీరే వివరిస్తూ రమ్మని, ఈ రీతిగా ఈ వాక్య భాగములో ఉన్నటువంటి ఆయా మేలుకరమైనటువంటి సంగతులు మీరే మాకు బోధిస్తూ రమ్మని, విన్నవారందరి హృదయాల్లో మేలుకరంగా ఉండునట్లు సహాయము దయచేయమని మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఒక వాగ్దానాన్ని చెప్తా ఉన్నాడు. నా మందిరము మీ మధ్య ఉంచెదను అని అంటున్నాడు. దేవుని మందిరము ఇశ్రాయేలీయులతో సెలవిచ్చినట్లుగా ఆయన మందిరము ప్రజల మధ్య ఉంటే ఏంటి మేలు, ఎలాంటి మేలు జరుగుతుంది అనేది మనము చూస్తే, ఇశ్రాయేలీయులు పాత నిబంధన కాలములో అసలు మందిరం అంటే ఏంటి, ఆ మందిరమును ఎలా నిర్మించాలని దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి మోషేకు బయలుపరుస్తూ వచ్చాడు అని అంటే, దేవుడు మోషేకి సెలవిస్తాడు. ఏమని? ఆ మందసాన్ని ఒకటి తయారు చేయమంటాడు, తుమ్మకర్రతో మందసమును చేయమన్నాడు.
అలాగున ఆయన చెప్పిన ప్రకారంగా దేవునికి మందసాన్ని తయారు చేస్తాడు మోషే. కాబట్టి ఇప్పుడు ఆ మందసములో ఉండవలసిన వస్తువులు ఏమిటో అక్కడ దేవుడు స్పష్టంగా సెలవిస్తాడు. 3 వస్తువులు మందసములో ఉంటాయి. ఆ 3 వస్తువులు ఏమిటి అని అంటే హెబ్రీ గ్రంథకర్త స్పష్టంగా రాస్తాడు. మందిరము అనేది పాత నిబంధన కాలంలో ఎలా ఉంది, ఆ మందిరము మీ మధ్య ఉంచుదను అని అంటున్నాడు కదా. ఆ మందిరములో ఏముంది, ఆ మందిరం అనే దానికి ఎలా పేరు పెట్టాడు అని అంటే హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 9:4 ఏమంటున్నాడంటే హెబ్రీ గ్రంథకర్త 3 విషయాలు చెప్తున్నాడు అక్కడ. అందులో సువర్ణ ధూపార్తినియు, సువర్ణ అంటే బంగారపు ధూపార్తినియు, అంతటను బంగారు రేకులతో నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మొదటిగా మన్నా గల బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను కర్ర, మూడవది నిబంధన పలకలు. చూడండి, ఈ 3 కూడా దేనిలో పెట్టమని దేవుడు చెప్తున్నాడు మోషే కంటే, తుమ్మకర్రతో చేసినటువంటి మందసములో ఈ 3 ఉంటూ వచ్చాయి. ఈ 3 దేన్ని మనకి తెలియచేస్తూ ఉన్నాయి అని కానీ మనము గమనిస్తే, మొట్టమొదటిగా మందసములో మన్నా గల బంగారు పాత్ర. ప్రియులరా, మన్నా అనేది ఇశ్రాయేలీలకు దేవుడు అనుగ్రహించిన 40 సంవత్సరాలు పోషించబడుతూ వచ్చినటువంటిది మన్నా. అదే దేవుడు మనకిచ్చినటువంటిది ఏమిటి ఆ మన్నా అంటే వాక్యం అనే ఆహారము నేటి దినాల్లో. రెండవది ఏంటి అనంటే మనం చూస్తాము చిగురించిన అహరోను కర్ర, అనగా మోడిబారిపోయినటువంటి జీవితాలను చిగురింప చేస్తుంది. ఎండిన కర్ర దేవుని సన్నిధిలో వేసినప్పుడు ఆ ఎండిపోయిన కర్ర చిగురించడమే కాదు, పుష్పించి బాదమ పుష్పములు పూచి అది ఫలించి ఫలాలు పండిస్తూ వచ్చింది. ఇది దేనికి సాదృశ్యం అంటే మోడుబారినటువంటి పాపపు జీవితాన్ని చిగురింప చేసి ఆత్మీయతలో వారిని ఫలింప చేసేదే ఈ యొక్క ఎండినటువంటి అహరోను కర్ర. అది చిగురించిన అనుభవము, అనగా ప్రియులరా అది పుష్పించి చిగురించేది అనేది దేనికి సాదృశ్యం అంటే ఆత్మీయతలో వారు వర్ధిల్లేదానికి సాదృశ్యము. మూడవదిగా ఏందనంటే 2 రాతి పలకలు, అనగా 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు. ఈ రాతి పలకలు అనగా ఆజ్ఞ ఏంటిది? దేవుడు చెప్పిన మాట, అనగా దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో 10 ఆజ్ఞలు ఇచ్చి వారికి చెప్పాడు. ఈ ఆజ్ఞలన్నిటిలో ప్రతిదీ మీరు తప్పక అనుసరించాలి. ఒకవేళ 9 ఆజ్ఞలు మీరు అనుసరించి ఒక్కటి తప్పిపోయినా మీరేమైపోతారు? అన్ని ఆ పైన నెరవేర్చిన 9 కూడా మీరు అపరాధులు అవుతారు. కాబట్టి మీరు ఇలాగ ఉండాలి అని చెప్తూ ఈ 3 కలిసిన దానినే మందసము అన్నారు. ఈ మందసము అక్కడ వారి మధ్యలో ఉండాలి అన్నారు. అనగా ఇశ్రాయేలీల అరణ్య యాత్రలో వారి మధ్యలో, అనగా 12 గోత్రికులు వారు ప్రయాణం చేస్తున్నప్పుడు 12 గోత్రికులకు తూర్పు వైపున 4 గోత్రికులు, పడమటి వైపున 4 గోత్రికులు, ఉత్తరము దక్షిణమును అలాగా 4 12 అలాగా 3 వైపులా ఉండాలి అని చెప్పి 12 గోత్రికులు మధ్యలో మందసం ఉండాలి. ఆ మందసము తాను ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారము. కాబట్టి ఈ 3 కలిగినదే అది దేనికి సాదృశ్యం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. అనగా మందసం అనబడినటువంటిది 3 కలిసి ఏ రీతిగా ఉన్నాయో అలాగే త్రియేక దేవుడుగా పిలువబడుతున్న ఏకైక దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి మందిరము. కాబట్టి ఇప్పుడు అంటాడు నా మందిరము ఏం చెప్తున్నాడు లేవీలతో అక్కడ లేవీ కాండములో 12 మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అసహ్యపడదు, మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై ఉంటాను అని చెప్పి చాలయ్య ఆ మాట చెప్తా ఉన్నాడు ప్రియుల. అంటే దేవుని మందిరము వారి మధ్యలో ఉంటే ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తూ వచ్చారు దేవుడు.
అలాగనే మందిరానికి సాదృశ్యమైన ప్రభువైన యేసుక్రీస్తును కలిగినటువంటి వారి గృహములో, మందిరం అనబడినటువంటి యేసుక్రీస్తు వారు మందసంగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారు వారి హృదయములో, వారి గృహములో ప్రతిష్ఠించుకుంటే, ఆయన ఉంటే ఎలాంటి మేలులు, ఎలాంటి అద్భుత కార్యాలు జరిగిస్తారో ఒక 5 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి చూసుకొని, అలాగున ఈ గృహమే కాదు కానీ ఈ మైకు యంత్ర శబ్దం ద్వారా బయట నుండి వింటున్న ప్రతి ఒక్కరు కూడా, దేవునిని ఎరగని వారైనా దేవుడిని ఎరిగిన వారు కూడా, ఆ వారికి కూడా ఇలాంటి రీతిలో వారి జీవితాలు కొనసాగాలని దేవుడి రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఇంతకీ మందస్సు అనబడినటువంటిది ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి? మొట్టమొదట మనం చూస్తాం రండి. మందస్సు ఉన్న ఇల్లు మొట్టమొదట ప్రియులరా, అది ఆశీర్వదింపబడిన గృహముగా ఉంటుంది. ఎలాగ చెప్పగలుగుతాం మనము? రండి, పరిశుద్ధ గ్రంథములో సమూయేలు గ్రంథములో రాస్తాడు. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాల్లో దావీదు మహారాజు మందసము 20 సంవత్సరాలు కిరియతర్యములో ఉన్నప్పుడు, అనగా ఫిలిష్తీయుల దేశంలో ఉన్నప్పుడు, వారు 20 సంవత్సరాలు దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడే ఆ మందసాన్ని, ఆ నోరు లేని ఆవుల ద్వారాగా మందసాన్ని వారి దేశంలోనికి పిలిపించుకొచ్చినప్పుడు, ఆ మందసాన్ని తీసుకురావటానికి దావీదు మహారాజు క్రమం లేకుండా వెళ్ళాడు. అక్కడ ఒక ఆయన హతుడైపోయాడు. అది చూసి భయపడిపోయిన రాజు, ఈ మందసము నాకొద్దు. ఎందుకని మందసము వద్దన్నాడు అనంటే, శక్తి కలిగినవి 3 ఉన్నాయి దానిలో. అది ఎరగల. 1 చిగురింప చేసే అనుభవము, ఆజ్ఞలు పాటించాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యం అనే మన్నా ఉంది అందులో. ఈ 3 కలిసి ఉన్నాయి. ఆ 3 కలిసినదే మందసము. ఈ 3 మిళితమైనదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరైతే ఆ మందసాన్ని, ఆ ప్రభుని కలిగి ఉంటారో వారి జీవితాల్లో మొట్టమొదట దేవుడు చేసే కార్యం ఏంటనంటే, అత్యధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఎలా చెప్పగలము అంటే, ఇప్పుడు మనం చదివిన భాగములో చూడండి, అక్కడ రాయబడింది 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11, 12 వచనాలు. యెహోవా మందసము ఎక్కడ 3 మాసములు గిత్తీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించాను. చూసారా, ఒక్క మందసము వారి ఇంట్లో ఉండటాన్ని బట్టి ఓబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ కూడా ఆశీర్వదించాడు. అంటే ఏ కొరత లేకుండా, అంటే దేవుని కలిగిన కుటుంబము, దేవుని కలిగిన వ్యక్తులు ఎలా ఆశీర్వదించబడతారు అనంటే, దావీదు మహారాజు ఏమో భయపడిపోయాడు. కారణం ఏంటంటే, క్రమము లేకుండా ఆ మందసాన్ని అంటుకున్నా లేక దాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తే అక్కడ హతుడైపోయాడు ఒకడు. అక్కడ చూశాడు కాబట్టి భయపడిపోయాడు. అందుకనే గిత్తీయుడైనటువంటి ఓబేదేదోము, ఎవరయ్యా ఈ ఓబేదేదోము అనంటే, ద్వారపాలకుడండి. గేటు దగ్గర ఉండి ప్రత్యక్ష గుడారమును కాచేటువంటి ద్వారపాలకులుగా ఉండేవారు. మందిరం దగ్గర ఉండే ద్వారపాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులని దేవుడు ఏర్పరచుకొని ఆయన అన్నాడు, నా సన్నిధిలో పాటలు పాడే, సంగీత వాయించేవారుగా, పాడేవారుగా మీరు ఉండండి, పాటలు పాడేవారుగా ఉండాలని ఎన్నుకున్నటువంటి ఈ ఓబేదేదోము ఎప్పుడైతే దావీదు మహారాజు నాకొద్దు, ఈ రోజుల్లో కూడా ఆ యేసు మాకొద్దు అంటే, మేము ప్రభు నమ్ముకున్నాము, మాకు దేవుడే మాకు కూడా అని అంటున్నారు, కానీ దాన్ని పాటించే విషయంలో భయపడిపోతున్నారు, పాటించటలా. కానీ ఎవరైతే ఓబేదేదోము అనుకున్నాడు, అట్లయితే అది నా గృహానికి నేను తీసుకువెళతా అని చెప్పి తీసుకొని వెళ్ళాడు. తీసుకువెళ్ళిన తర్వాత అక్రమముగా ప్రవర్తించిన దావీదు చూసినటువంటి వ్యక్తి ఏమో హతుడయ్యాడు. క్రమాన్ని అనుసరించి అందులో ఉన్న రీతిలో పరిశుద్ధతను పాటించిన ఓబేదేదోము గృహము ఎట్లా ఆశీర్వదించాడంట, 3 మాసాలలో అతని ఇంటి వారిని అందరినీ కూడా యెహోవా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదము ఎవరికి వినిపించింది అనంటే, చక్రవర్తి అనబడినటువంటి రాజుకే వినిపించాడు. అరే, ఓబేదేదోము ద్వారపాలకుడే, అతను ఇల్లు ఆశీర్వదించబడిందా? ఎట్లా? ఆశ్చర్యం కలిగింది.
కాబట్టి ప్రియులరా, ఓబేదేదోము గృహము ఆశీర్వదించబడినట్లుగా మొట్టమొదట ఈ ఇంటిలో మందసానికి సాదృశ్యంగా ఉన్న ప్రభుని యేసుక్రీస్తు వారు ఉండటాన్ని బట్టి మొదటి ఆశీర్వాదము దేవుడిచ్చేది ఏంటయ్యానంటే అక్కడ చెప్తున్నాడు, అతనికిని అతని ఇంటి వారి అందరికీ ఆశీర్వాదము, దీవెన, ఆశీర్వాదము ప్రియులారా. అంతేకాకుండా రెండవగా మరొక మాట దానిలోనే యెహోషువ గ్రంథము 14:13 అంటాడు, కాలేబు విషయంలో యెహోషువ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాలేబు నిండు మనసుతో యెహోవాను అనుసరించిన వాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. ఏమంటున్నాడు ఇక్కడ యెహోషువ గ్రంథం 14:13? కాలేబు నిండు మనసుతో ఏం చేశాడంట? దేవునిని అనుసరించాడు. నిండు మనసుతో అక్కడ ఓబేదేదోము దేవునిని అనుసరించాడు, క్రమాన్ని అనుసరించాడు. కాబట్టి అతనిని అతని ఇంటి వారిని అందరినీ దేవుడు ఆశీర్వదించాడు. చూడండి ప్రియులరా, మందిరము ప్రజల మధ్యలో, వారి ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నది. ఎందుకు దేవుడు మందిరము ఈ స్థలంలోనే ఎఫ్రాతాను ఏర్పాటు చేసుకున్నారు అనంటే, ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాలని దేవుని ఉద్దేశం. అయితే మాకొద్దు అని అనుకుంటున్నారు ప్రియులరా. ఇది అందరికీ దేవుడు ధారాళంగా ఆశీర్వాదాలు ఇవ్వాలి అని తనను కనుపరుచుకోవాలని మందిరాన్ని ఇక్కడ స్థలం ఇచ్చి ఏర్పాటు చేసి చక్కని మందిరం ఇచ్చారు. కానీ మందిరము ప్రక్కనే ఉంటున్నారు, కానీ ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. దూరంలో ఉన్నటువంటి వ్యక్తి విన్నాడు, అయ్యా నేను తీసుకువెళతా, నాకు కావాలి ఆ యేసు అనగా ఆ మందసము నాకు కావాలి. కాబట్టి ప్రియులరా, ఎవరైతే యేసును కోరుకుంటారో, ఆయనను ఇష్టపడతారో, మోడు బారిపోయిన జీవితాలు ప్రియులరా పుష్పించే రీతిలో లోక సంబంధమైన అలవాట్ల చేత, ఎలాంటి భయంకరమైన అలవాట్ల చేత ఎండిన స్థితిలో ఉన్న వారిని అక్కడ దేవుని మందిరం అనబడిన దానిలో పెట్టినప్పుడు ఎలాగ చిగురించి పుష్పమించి ఎలా ఫలించిందో మోడుబారిన నీ జీవితాన్ని ఫలింపచేస్తాడు దేవుడు. అంతేకాదు, నీ ఫలాలు నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడేటట్లు చేస్తాడు. ఆజ్ఞలు అనగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు ఆ ఆజ్ఞ వాక్యం అనే ఆహారము అనేకులకు పోషణగా ఉంటుంది ప్రియులారా. ఆ రీతిగా మరి మన్నా గల పాత్ర అనగా వాక్యమే జీవాహారం. కాబట్టి ఇలాగున ఒక వ్యక్తి క్రీస్తుని కలిగి ఉంటే, యేసు క్రీస్తుని కలిగి ఉంటే, ఆ ఇల్లు అనగా నా మందిరము మీ మధ్య ఉంచెదను అన్నాడు. అలాగున మందిరము ఎవరి ఇంటిలో అయితే ఉందో ఓబేదేదోమును ఆశీర్వదించాడు. అలాగనే కాలేబు కూడా నిండు మనసుతో దేవుని అనుసరించటం చూసి యెహోషువ భక్తుడు, ప్రవక్త అయినటువంటి యెహోషువ నాయకుడు అంటాడు, యెహోషువ నిండు మనసుతో నువ్వు కాలేబు, నువ్వు దేవుణ్ణి అనుసరించావు కాబట్టి ఇదిగో నీకు హెబ్రోనును స్వాస్థ్యంగా ఇస్తున్నాను అన్నాడు. హెబ్రోను అనగా సహవాసము, అనగా మందిరము మన మధ్యలో ఉంది అనంటే ప్రియులరా, నీవు దీవెనకరమైనటువంటి రీతిలో సహవాసంలోనికి వస్తావు. అదే అంటున్నాడు, హెబ్రోనును సహవాసాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఎవరైతే దేవుని సంఘములో సహవాసములో చేరతారో వారికి దీవెన. అందుకే ఇక్కడ అంటాడు ప్రియులారా, చూడండి, స్వాస్థ్యంగా పొందుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు ఎవరితో సహవాసం ఉంటుంది? నిండు మనసుతో అనుసరించడానికి కారణము హెబ్రోను పొందుకున్నాడు, అనగా సహవాసములోనికి వచ్చాడు, దేవుని సంఘములోనికి వచ్చాడు, దేవుని బిడ్డలతో కలిశాడు. కాబట్టి ప్రభు అక్కడ అంటున్నాడు. కాబట్టి మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయంలో ప్రభు చెప్తుంది ఏంటంటే, యోహాను భక్తుడు అంటాడు 1:3 మన సహవాసం అయితే, ఇక్కడ చెప్తున్నాడు చూడండి, తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. లోక సంబంధమైన సహవాసాలతో ఉంటే ప్రియులరా భ్రష్టులైపోతారు. అంతేకాదు, దేవుడిచ్చే ఆశీర్వాదాలకు దూరం అయిపోతారు, దేవుని దీవెనలు కూడా పొందలేకపోతారు. అందుకని అంటున్నాడు, మొట్టమొదటిగా కుటుంబము ఆశీర్వదించబడుతుందో ఆయన మందిరము మన మధ్యలో ఉంటే, రెండవదిగా దీవించబడతారు. అదే చెప్తున్నాడు, అలాగా సహవాసంలోనికి వచ్చినప్పుడు నీవు దీవించబడతావు. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమంటున్నాడంటే, యోబు భక్తుడు అంటాడు 22వ అధ్యాయము 21వ వచనములు అంటాడు, ఆయనతో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగా ప్రియులరా, ఎవరైతే యేసు క్రీస్తును అంగీకరించినారో వారి గృహము ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను, అంతేకాదు మరి అక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు, సమాధానకరముగా ఉంటుంది. సమాధానము లేదు ఈ దినాల్లో.
ఎక్కడ చూసిన అసమాధానమే. కారణం ఏంటి? మందసము మీ మధ్య ఉంచాను కాబట్టి మిమ్మల్ని ఒబేదేదేమో వల్లే మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నారు. కానీ ఆ మందసం అనగా యేసు ప్రభు మాకొద్దు. ఒకవేళ వచ్చినా, చేర్చుకున్నా, విశ్వసించినా ఆ క్రమాన్ని అనుసరించడానికి, ఆయన ఆజ్ఞలు అనుసరించడానికి ఇష్టపడరు. ఇంత కష్టమైనటువంటి రీతిలో మా వల్ల కాదు భయపడిపోయినట్లుగా దావీదు మహారాజు భయపడ్డాడు. ఒబేదేదేమో దానికి తగినట్లుగా ప్రవర్తించాడు. నిండు మనసుతో కాలేబు వల్లే అనుసరించాడు. ఒకటి ఆశీర్వాదం వచ్చింది, రెండోది దీవెన వచ్చింది, మూడోది సమాధానంతో వాళ్ళ గృహము వెలుగొందుచూ ఉన్నది. ఇది మందిరము మన మధ్యలో ఉంటే దేవుడు చేసే మొదటి కార్యం. రెండవది చూద్దాం రండి. రెండవది ఏంది? రెండవ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట అక్కడ సెలవిస్తూ ఉన్నాడు. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 13వ వచనం, యెహోవా వారికి ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడో చూడండి. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 15:13 యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్నటువంటి వారితో పిల్లలే కానీ పెద్దలే కానీ పురుషులే కానీ స్త్రీలే కానీ రెండవ దినవృత్తాంతాలు 15:13 అన్నా అదేనా? చదవండి. పెద్దలే కానీ స్త్రీలే కానీ విచారణ చేయని వారందరికీ అది కాదన్నా. రెండవ దినవృత్తాంతాలు అక్కడ ఏముంటుందంటే, యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశాలతో యుద్ధము లేకుండా నెమ్మది కలుగు చేశాడు. అది 2 సమూయేలు 7:1 కూడా చెప్తాడు ఆ మాట. అనగా ఎప్పుడైతే ప్రియులరా యేసు ప్రభును మందసము ఉన్నప్పుడు, అనగా యేసుని కలిగిన వారి జీవితాల్లో ఎప్పుడు పోరాటాలి. అనగా ఎందుకు అనంటే, ఎప్పుడైతే దేవుని నమ్ముకొని దేవునికి నమ్మకంగా జీవిస్తున్నావో సాతాను, లోకము, శరీరము ఒకవైపు పాపం వైపు మరలించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. దాన్ని ఏమంటాడంటే, శత్రువు ఏ రీతికైనా నీ విశ్వాసాన్ని చెడగొట్టి, నీ పవిత్రతను చెడగొట్టి, నీకు కుటుంబానికి నెమ్మది లేకుండా చేయాలని వాడు ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఇక్కడ 2 సమూయేలు 7:1 ఆ మాట చెప్తున్నాడు. 11 అంటాడు, 2 సమూయేలు 7:11 అతనికి నెమ్మది కలుగు చేసి ఉన్నాను. కాబట్టి రెండవది మందసము అనగా యేసుక్రీస్తుని కలిగిన వారి కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవుడిచ్చేది ఏంటి అనంటే నెమ్మది కలిగిస్తాడు. ప్రియులరా, నెమ్మది లేకుండా ఎంత కలిగి ఉన్నప్పటికీ ఏంటి ప్రయోజనం? ఈ దినాల్లో అనేకమైన రీతిలో అన్నీ ఉంటాయి, అన్నీ సంపాదించుకుంటారు. కానీ కుటుంబంలో, వ్యక్తిగతంగా తన హృదయంలో అనగా నెమ్మది అనేటువంటిది లేకపోతే ఏంటి ప్రయోజనం? అందుకే ప్రభు అంటున్నాడు, ఈ మందిరము మీ మధ్య ఉండటాన్ని బట్టి మొదటగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, మిమ్మల్ని దీవిస్తా, మీకు సమాధానాన్ని కలుగు చేస్తా. రెండవది ఏంటంటే ఆయన చెప్తున్నాడు, మీకు శత్రువులైన వారు చుట్టూ ఉంటారు, అయినప్పటికీ వారి పైన మీకు విజయము కలగకుండా, అంటే మీను వాళ్ళు జయించలేకుండా మీకు నేనేం చేస్తానంటే, మొదటగా మనల్ని ఓడించడానికి సాతాను మనలో భయాన్ని పుట్టిస్తాడు. ఏదో ఒక వీక్నెస్ను బట్టి మన ఎదురుకు తీసుకొస్తాడు. ఆ భయం ఏమవుతుందంటే మనల్ని నెమ్మది లేకుండా చేస్తుంది. అయితే అక్కడ అంటాడు, మీకు నెమ్మదిని కలిగిస్తా. అదే మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 56 అంటాడు కదా. 56 నుంచి మనం చూస్తే ఎలాగ చెప్పుచున్నాడు ఈ మాట ఇక్కడ అనంటే, దేవుడు ఎలా చెప్తున్నాడు ఈ మాట అంటే, ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. ఇది వాగ్దానముతో కూడినది. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చాలా వాగ్దానాలు ఇచ్చాడు మనకి. అన్న కూడా ఒకసారి చెప్పాడు, 8820 వాగ్దానాలు దేవుడు మనకి సిద్ధపరిచారు అని చెప్పి, ఆ వాగ్దానమును గురించి ఇది ఎలా జరుగుతుంది అనే దాని విషయంలో మొదటి రాజుల గ్రంథము సొలొమోను విషయంలో 56-58 వచనాల్లో దేవుడు అంటున్నాడు. ఏం చెప్తున్నాడు? ఎట్లనగా చూడండి, ఆయన చేసిన వాగ్దానం అంతటిని బట్టి ఇశ్రాయేలీయులకు తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలుగునుగా. కానీ తన దాసుడైన మోషే ద్వారా తాను చేసినటువంటి శుభవాగ్దానములలో ఒక్కటైనను తప్పిపోయినది కాదు. ఇది వాగ్దానము. నా మందిరము మీ మధ్య ఉంచెదను,
కాబట్టి ప్రియులరా, మీ యందు నేను ఇక అసహ్యపడను. ఎందుకంటున్నాడు అనంటే, ఆయన మందిరము మన మధ్యలో ఉంటే, మన కుటుంబంలో ఉంటే, మన హృదయంలో ఉంటే, దేవుడు చేసే రెండవ కార్యము ప్రియులరా, నెమ్మది కలిగిస్తాడు. ఎందుకు? ఆయన వాగ్దానం చేశాడు, నేను మీతో చెప్పిన వాగ్దానం అంతటిని ఇశ్రాయేలీయులకు, తన జనులకు నెమ్మది కలుగు చేస్తానన్నాడు. ఆ విషయంలో తప్పక ఆయన ఏ ఒక్కటి కూడా తప్పిపోదు. ఆయన వాగ్దానము చేసి నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన నా వల్ల కాదు అనటానికి అబద్ధమాటకు ఆయన నరుడు కాడు. ఇది రెండవది. అంతేకాకుండా కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 122వ కీర్తన 7వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చూడండి. నెమ్మది అంట, ఎప్పుడైతే నువ్వు అలాగుంటావో నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక అని దేవుడు అంటూ ఉన్నాడు. ప్రియుల, ఇదంతా ఎప్పుడు అనంటే, నా మందిరము మీ మధ్యలో ఉన్నప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తా, మిమ్మల్ని దీవిస్తా, ఇంకా మీకు సమాధానం కలిగిస్తా. అంతేకాదు, రెండవదిగా నేను మీకు నెమ్మది కలిగిస్తా. ప్రియులరా, ఎందుకు? ఏం ప్రయోజనం? నాకు నెమ్మది లేదన్న, నా జీవితానికి సుఖం లేదు, నెమ్మది లేను, నా బ్రతుకంతా కూడా ఏడుపే అనేటువంటి మాట రాకుండా చేయాలి అనంటే, ఆయన మందిరము మన మధ్యలో ఉంచుతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానం చెప్పిన ప్రకారంగానే ఇంకోటి 119వ కీర్తన 50వ చరణంలో అంటాడు, అయ్యా నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నాకు నెమ్మది కలిగించి ఉన్నది. ఎన్నో బాధలు ఉంటాయి, అయినా సరే ఈ 3 అనగా యేసుక్రీస్తుకు సాదృశ్యమైన మందసానికి సాదృశ్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు కలిగినటువంటి గృహములో ఆయన అంటున్నాడు కదా, ఆ బాధలో కూడా నెమ్మది కలిగిస్తాడు. ప్రియులారా, ఏ విషయంలో బాధపడుతున్నారు? ఈ మైక్ యంత్ర శబ్దం ద్వారా వింటున్న సహోదరుడా, ప్రభు నమ్ముకున్నానన్నా, మా జీవితంలో ఏమీ చేయలేదు, ఏమీ చేయరు. ఎందుకని? పేరుకు మాత్రమే మందిరానికి వెళ్తావు, పేరుకు మాత్రమే ఉంటే ఎలా సాధ్యమవుతుంది? దావీదు మహారాజు వలె, అరే నేనెందుకు ఆశీర్వదించబడలేకపోయాను? 3 మాసములు దూరపాలకుడైనటువంటి ఒబేదెదోము అంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటని గ్రహించి, ఆ దేవుని చిత్త ప్రకారంగా చేయటానికి ఎప్పుడైతే తాను పూనుకున్నాడో అప్పుడు కుటుంబం ఆశీర్వదించబడటం ప్రారంభించాడు. కాబట్టి ఈ 2 విషయాలు మనం చూసాం. దేవుని మందిరము మన మధ్యలో ఉంటే, మీ మధ్యన ఉంటే, ఒకటి ఆశీర్వాదము, దీవెన, తర్వాత సమాధానము, రెండవది నెమ్మది కలిగిస్తాడు. మూడవది చూడండి. మూడవది, దేవుని మందిరము మన మధ్య ఉండటాన్ని బట్టి దేవుని వాగ్దానం చేసినట్లుగా మూడవదిగా ఆయన ఏమి చేస్తాడంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 34:27లో, నా సన్నిధిని నీవు కన్నీరు విడుచుతా చూచితిని గనుక. అక్కడ చెప్తున్నాడు భక్తుడు, ఏమంటాడంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం 34:27 ఏమంటాడమ్మా అక్కడ? నీ మనసు మెత్తనిదై, చూడండి, నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను నీవు వినినప్పుడు నా సన్నిధి నిన్ను నీవు తగ్గించుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితే చూచితిని కనుక. అదే మూడవదిగా ఆయన మందిరము అనబడినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నటువంటి గృహము, ఆ వ్యక్తి, ఆ కుటుంబము. మూడవది ఏమంటే, వారు ఏ విషయంలో దేవునికి విన్నవించుకుంటారు, ఏ విషయంలో ప్రార్థన చేస్తారు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, వారు కన్నీరు విడిచినప్పుడు ఏమంటున్నాడు? నేను నీ మనవి నేను ఆలకించితిని అని అంటున్నాడు. ప్రియులారా, కారణం ఏంటనంటే, వారు ఎలాగా మొరపెట్టారు, వారు ఎలాగా దేవునికి ఆయన విన్నవించుకున్నారు, విజ్ఞాపన చేశారు అనేది మనం చూస్తే అక్కడ చెప్తున్నాడు కదా, విరిగి నలిగిన హృదయం గలవారై. 34వ కీర్తనలో 18లో అంటాడు కదా, విరిగి నలిగిన హృదయమే దేవునికి. 34:18 కీర్తనలు 34:18లో అంటాడు, విరిగిన హృదయం గలవారికి ఆసన్నుడు. ప్రియులైన, మందసం అనబడిన క్రీస్తుని కలిగిన వారు, వారి హృదయంలో విరిగిన హృదయంతో ప్రభువునికి నువ్వు వేడుకుంటే, మొరపెడితే, మూడవది ఆయన ఏం చేస్తాడయ్యానంటే నీ మనవి ఆలకిస్తాడు. కారణము,
మాకు ఎంతగా ప్రార్థన చేసినా జవాబు రావటం లేదు అని అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఆ పైన మనము ఉండాల్సిన రీతిలో మనం ఉండలేకపోతున్నాం. చిగురించే అనుభవం లేదు, వాక్యాన్ని అనుసరించే జీవితం లేదు, మన్నా అనబడినటువంటి ప్రియులరా ఆ యొక్క వాక్య ఆత్మీయ అనుభవం లేదు. ఈ మూడు లేనప్పుడు ఎలా మందిరముకి వెళ్ళినప్పటికీ, మందిరము మన మధ్య ఉన్నప్పటికీ, మనలో ఉన్నప్పటికీ అవి జరగవు. కాబట్టి మందిరము మీ మధ్య ఉంచుతాను అని చెప్పాడు, ఉంచాను అన్నాడు. కాబట్టి మూడవది నిజంగా ఆయన మందిరము మన మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఏ విషయంలో మనము చేసినా దాన్ని నేను ఆలకిస్తా, దానికి విని దానికి తగినది రీతిలో నేను కార్యాన్ని జరిగిస్తా. అయితే నీలో పశ్చాత్తాపంతో కలిగినటువంటి విరిగి నలిగిన హృదయాన్ని నేను చూడాలి. అందుకని యెషయా ప్రవక్త రాస్తాడు 57:15 వినయము గల వారి యొద్దంట ఆయన ఏం చేస్తాడు. 57:15 యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు ఉద్దేశించి అక్కడ ప్రవక్త మాట్లాడతాడు. యెషయా ప్రవక్త మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నాడంటే అక్కడ 57:15 అయినను వినయము కలిగిన వారి ప్రాణమును చూడండి, వారి యొక్క ప్రాణాన్ని ఉజ్జీవింపజేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. కాబట్టి మూడవది ఏంటంటే ఆయన మనవి ఆలకించటమే కాకుండా ప్రియులరా ఆ మనవికి తగినట్లుగా నీ హృదయ విలాపం ఎలాగుందో ఆయన గ్రహించి నీ దగ్గర నీ నివాసం ఉంటాడు. పేరుకు మాత్రమే ఇశ్రాయేలీలలో అక్కడ ఉన్నటువంటి వారు ఏలీ కుమారులు ఇద్దరు కూడా మందసాన్ని తీసుకెళ్ళి శత్రువుల మధ్యలో పెడితే మనకు జయమొస్తుంది అన్నారు. కానీ హృదయంలో పాపం ఉంది, వారి హృదయంలో దీనత్వం లేదు, వారి హృదయంలో పెద్దలు చెప్పిన మాటను తిరస్కరించారు. వారు అనుకున్నారు మందసము వారి మధ్యలో పెడితే శత్రువుపై విజయం కలుగుద్ది. వాళ్ళు వినయము లేదు, వారిలో విరిగి నలిగిన హృదయం లేదు. అందుకని ఆ రోజున ఎంతో వేల మంది చనిపోయారు. చివరికి కుమారులు అనబడినటువంటి వారు హోప్ని ఫినెహాసు ఇద్దరు కూడా చనిపోయారు. కాబట్టి మందసం అనేది చాలా ఆ దినాల్లో బహు భయంకరమైనటువంటి జాగ్రత్త కలిగినటువంటిది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ గలవాడు, ఆయన ఎంతవరకు క్షమించే దేవుడు. వాస్తవమే, ప్రతిసారి పాపం చేసి ప్రభువా తప్పైంది క్షమించంటే ఆయన క్షమించరు. కాబట్టి ప్రియులరా మూడవది ప్రభువుని కలిగిన గృహము లేక మందిరము మన మధ్యలో ఉన్నప్పుడు ఆ కుటుంబము ఆ వ్యక్తి. మూడవది వాళ్ళు చేసిన మనవి ఏ విషయంలో ఆయన మొరపెడుతున్నాడో, వాళ్ళు కన్నీరు కారుస్తున్నారో వారి దీనత్వాన్ని చూసి, వారి హృదయ వేదనను చూసి దేవుడు జవాబిచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రియులరా ఇది మూడవది. నాలుగవది ఏంటో చూద్దాం రండి. సామెతల గ్రంథం 18:15 వారు ఏ విధంగా వారి దేవుడు వాళ్ళకి మందిరము ఉండటాన్ని బట్టి వారు ఎలాగ ఉంటారు అని అంటే చూడండి, వివేకము కలిగిన మనసు కలవారుగా ఉంటారు. 18:15 సామెతలు 18:15 చూడండి, జ్ఞానుల చెవి ఏం వెతుకుతుందంట? తెలివిని వెతుకుతుంది. వివేకము కలిగిన మనసు తెలివిని సంపాదించును. చూడండి ప్రియులరా ఎట్లా వస్తుంది జ్ఞానము అనగా ఆ కుటుంబము అలాగా చూడండి, ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబము కానీ జ్ఞానము కలిగిన చెవి ఏం చేస్తుందంట? తెలివిని వెతుకుతుందంట. వివేకము గల మనసు తెలివిని సంపాదించుకుంటుంది. అనగా మందిరము వారి మధ్యలో ఉన్నప్పుడు, వారి గృహంలో ఉన్నప్పుడు, వారి హృదయంలో ఉన్నప్పుడు జ్ఞానము కలిగి ఉంటారు. ఎందుకని? వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలము. కాబట్టి ప్రియులరా ఈ జ్ఞానం ఎలా వస్తుంది అనంటే భయభక్తులు కలుగుట అనగా మందసము పట్ల భయం ఉండాలి. ఎందుకని? ఆ మందసం అనగా యేసు ప్రభు పట్ల భయము భక్తి కలిగిన వారుగా ఉంటే అప్పుడు మూడవది నాలుగవది ఆయన చేసే కార్యం ఏంటంటే వారు జ్ఞానంగా తెలివిగా ప్రవర్తిస్తారు. కాబట్టి అలాంటి జ్ఞానము కలిగిన మనసును దేవుడు అనుగ్రహిస్తాడు. జ్ఞానము చేత ప్రియులర కుటుంబాలు కట్టబడతాయి, జ్ఞానము చేత రాజ్యాలు నిలబడతాయి. కాబట్టి ఈ జ్ఞానం కావాలనే సొలొమోను మహారాజు అడిగాడు, ఏం కావాలి నీకు అని అడిగితే, అయ్యా ఈ ప్రజలను ఈ గొప్ప రాజ్యాన్ని ఏలటానికి నేను చిన్న వయసు గలవాడిని, నాకు అది ఏలటానికి నాకు జ్ఞానము చాలదు, కాబట్టి నాకు జ్ఞానము దయచేయమన్నాడు. ప్రియులరా ఆ జ్ఞానం ఇచ్చాడు, ఒక్క వరము అన్నాడు. చూడండి, ఇలాంటి జ్ఞానము భవిష్యత్తులో నీ అంత జ్ఞానవంతుడు ఉండడు,
పుట్టడు, పుట్టబోడు. అలాంటి జ్ఞానాన్ని ఇచ్చాడు ప్రియులరా. అనగా దేవుని సన్నిధి, అనగా ఎప్పుడైతే మందసం అనబడిన యేసుక్రీస్తును కలిగిన వ్యక్తి, ఆ కలిగిన గృహము ప్రియులరా, ఈ నాలుగవదిగా జ్ఞాన హృదయమును దేవుడు చేస్తాడండి. యెహోషువ చేతుల మీద నీళ్లు పోసేవాడు అని చెప్పి తను తాను బయలుపరుచుకుంటాడు. నూను కుమారుడైన అనగా ఏమంటాడు, మోసే పరిచారకుడైనటువంటి యెహోషువ పరిచారకుడు. కానీ ఎప్పుడైతే చేతులెత్తి ఆయనను ఆశీర్వదించి ప్రార్థన చేశాడో మోషే భక్తుడు, వెంటనే ఆయన జ్ఞానాత్మ పూర్ణుడాయను. అనగా నీ బిడ్డల విషయంలో నువ్వు ఎప్పుడైతే మందసం అనుభవం కలిగిన వారుగా ఉంటావో, ఈ జ్ఞానము దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితము నీ బిడ్డల విషయంలో నీవు చేతులెత్తి ప్రార్థించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు ఆ జ్ఞాన హృదయము వారికి దేవుడు దయచేస్తాడు. ఎందుకు ఈ దినాల్లో ప్రియులరా బిడ్డలు చెల్లాచెదురైపోతున్నారు, తల్లిదండ్రుల మాట వినకుండా? కారణం ఏంటి అని అంటే, ఆ మందసానికి ఇవ్వవలసిన విలువ తల్లిదండ్రులుగా వాళ్ళు ఇవ్వలేకపోవటమే. బిడ్డలు అలాగన జ్ఞానహీనులు అవుతున్నారు. సాతాను జ్ఞానము పెచ్చిమీరిపోతుంది, లోకము జ్ఞానము పెరిగిపోతుంది, లోక జ్ఞానంలో పడిపోతున్నారు, భక్తి విషయంలో హీనపరచబడుతున్నారు, దేవునికి, దేవుని సన్నిధికి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి గృహానికి దూరం అయిపోతున్నారు. ఎలా ఉంది మన జీవితాలు? ఆయన వాగ్దానం చేశారు, నా మందిరాన్ని మీ మధ్య ఉంచుతాను, మీ మధ్య నా మందిరం ఉంటే ఉభయదేదము ఇంటిని ఏ రీతిగా నేను ఆశీర్వదించానో అలాగ ఆశీర్వదిస్తా, కాలేబుని ఎలాగో నేను దీవించానో అలాగ దీవిస్తా, నా సమాధానాన్ని మీకు ఇస్తా. రెండవది, నెమ్మది లేని మీ కుటుంబాలకు, మీ జీవితాలకు నెమ్మది కలిగిస్తాను. మూడవదిగా ప్రియులరా, అలాంటి పరిస్థితుల్లో శత్రువులు నీకు ఎంత విజృంభించినా, నీకు ఇది నెమ్మది లేకుండా చేయాలనుకున్నా, వాడు అవమానపరచబడి నీ మీద నుంచి పారిపోయే రీతిగా, యుద్ధము చేయకుండా పారిపోయే రీతిగా నేను చేస్తా. కారణం ఏంటంటే, ఇశ్రాయేలీలోనికి ఫిలిష్తీయుల దేశంలోనికి మందసము రాగానే కేకలు వేశారు, అయ్యో భయంకరుడైనటువంటి ఇశ్రాయేలీల దేవుడు మన మధ్యకు వచ్చాడు అని. కాబట్టి అలాగ నా శత్రువుకు కూడా భయాన్ని పుట్టిస్తాడు. నాలుగవదిగా ఆ జ్ఞానాన్ని దేవుడు అని కుటుంబాన్ని కట్టుకోవటానికి, బిడ్డలను చక్కగా ఆ దైవికమైన విధానములో నడిపించుకునేటువంటి జ్ఞానము ప్రియులరా. జ్ఞానము లేకయే ఎంతోమంది ఈ రోజున చెడిపోతున్నారు, పక్కదారిని పడుతున్నారు, అవమానానికి గురవుతున్నారు, చివరికి లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. అది దేవుడిచ్చేది. దేవుని మందసము మన హృదయాల్లో, మన గృహాల్లో ఉంటే ఆయన చెప్పిన వాగ్దాన ప్రకారంగా ఈ నాలుగోది కూడా దేవుడు చెప్తాడు, నిన్ను జ్ఞాన హృదయం కలిగిన వివేకం కలిగవారిగా నేను చేస్తాను. సామెతలు 9:9 ఒక మాట అంటాడు చూడండి. ఏమంటాడంటే, జ్ఞానము గలవారికి విషయంలో ఒక మాట చెప్తున్నాడు. సామెతలు 9:9 జ్ఞానము గలవారికి ఉపదేశము. చూడండి, జ్ఞానము కలిగిన వారంటే ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని మందసము పట్ల లేకపోతే దేవుని కలిగి ఉన్న వారి విషయంలో యేసు ప్రభుకు భయపడతారో, వారికంట జ్ఞానము గల వారికి ఉపదేశం చేస్తే వాడేమవుతాడు, మరింత జ్ఞానము నొందుతాడు. చూడండి, బోధ చేయగా నీతి గలవానికి బోధ చేస్తే, దైవిక మాటలు చెప్తే ఇంకా మరెక్కువగా జ్ఞానం, అనగా నీతిమంతుడిగా పరిశుద్ధతలో, ఆత్మీయతలో వాడు ఫలించడానికి అవకాశం కలుగుతుంది. అదే జ్ఞానహీనుడికి దేవుడంటే భయం లేదు, మందిరం అంటే శ్రద్ధ లేదు, వారి ఇష్ట ప్రకారంగా ఉండేవాడు, ఎప్పుడో వాళ్ళ ఇష్ట ప్రకారంగా వచ్చి పోయేవారికి ఏముంటుంది? కాబట్టి ప్రియులరా, నాలుగోది మాట చెప్తున్నాడు, జ్ఞానం అనేటువంటిది దేవుడు ఉపదేశం జారేస్తాడు. అది లేదా అడగండి. యాకోబు పత్రికలు అంటాడు, ఎవరికైనా మీలో జ్ఞానము కొదువుగా ఉన్న యెడల నన్ను అడుగుము, నేను ధారాళముగా నేను మీకు ఇస్తాను. కాబట్టి కుటుంబాలు పతనం అయిపోవటానికి, కుటుంబాలు చెల్లాచెదురైపోవటానికి దైవికమైన జ్ఞానము లేకపోవటే ప్రధాన కారణం. ఇది నాలుగోది ప్రియులరా. నా మందిరము మీ మధ్య ఉంచితే, మీ మధ్య ఉంచి ఉన్నాను, మీ యందు నా హృదయం అసహ్యపడదు. కాబట్టి ఆయన అసహ్యపడలేదు అనంటే ప్రియులరా, లోకములో మనల్ని అసహ్యించుకుంటారు. ఎందుకని? దేవునికి మనం దగ్గర అవుతాం, లోకానికి మనం దూరం అవుతాం, పాపానికి మనం దూరం అవుతాం, పరిశుద్ధతకు మనము దగ్గరైపోతాం. పరిశుద్ధత నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో మెట్టుకు మెట్టు ఉన్నతమైన శిఖరాలకు అలాగున తీసుకొని వెళతాడు.
ఇది నాలుగవది. చివరిగా ఐదవది చూద్దాం. చూడండి, ఆయన ఇప్పుడు 4 చూసాం. ఒకటి, దేవుని యొక్క మందసము మీ మధ్యలో ఉంటే, మన గృహంలో ఉంటే, మన హృదయంలో ఉంటే, అక్కడ అంటాడు దీవెన లేక ఆశీర్వాదం కలిగిస్తాడు. రెండవదిగా నెమ్మది కలిగిస్తాడు. మూడవదిగా ప్రార్థన మనవులు ఆలకిస్తాడు. నాలుగవదిగా తెలివియు జ్ఞానము వివేకయను అనుగ్రహిస్తాడు. చివరిగా ఐదోది చూద్దాం. చూడండి, ఐదోది ఏమంటున్నాడంటే, ఐదోదిగా 36వ కీర్తన 8వ వచనం, నీ మందిరము యొక్క, అక్కడ అంటాడు చూడండి, ఆ మందిరము మన మధ్యలో ఉండటాన్ని బట్టి కీర్తనలు 36:8వ చరణంలో ఒక మాట అంటున్నాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుచున్నారు. ప్రియులరా, ఎంత సంపాదించినా ఎలాగున్నారనంటే తృప్తి లేని జీవితము. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నాడు కీర్తనకారుడు అంటే, మందిరం ఉంటే నీకు ఎప్పుడు సమృద్ధే. కారణం ఏంటి అని అంటే, ఆయన మందిరము నీలో ఉంది కాబట్టి, మీ కుటుంబంలో ఉంది కాబట్టి ఈరోజు లేదు అనేటటువంటి రీతిలో ఉండదు. ప్రతిదీ ఆయన సమృద్ధి, ఆయన మందిరంలో ఏముందంట, సమృద్ధి ఉంది అని అంటున్నాడు. కాబట్టి ఆ మందిరంలో ఉన్నవారు సమృద్ధిని సంవత్సరం అంతా కూడా అనుభవించేటట్లు దేవుడు చేస్తాడు. అంతేకాదు సంతృప్తి ఉండాలి. సమృద్ధి ఉన్న కొంతమందికి తృప్తి ఉండదండి, తృప్తి లేని జీవితము. అందుకని అంటాడు సంతుష్టి సహితమైన భక్తి. పౌలు రాస్తాడు తిమోతికి అనుకుంటా, సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకము అన్నాడు. ఈ లోకంలో దానికి మించిన లాభము మరొకటి లేదు. కాబట్టి మందిరము ఉన్నది అని అంటే, నిజంగా మనం ఎందుకు ఈ విషయాలలో మనము వెనకబడి ఉన్నాము అని అంటే, ఒబేదేదములాగా మనము ఆయనకు చూపించాల్సిన విధేయత, ఆయన కనపరచవలసిన భక్తి భావము మనలో లేదు. దావీదు మహారాజులు చూపించలేకపోయాడు కాబట్టి 3 మాసములు మందసానికి దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. ఆ సన్నిధి కలిగి ఉన్నటువంటి మందసం కలిగి ఉన్నటువంటి ఒబేదేదోము గృహము ఈ 5 అంతలుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కాడు కాబట్టి ఇప్పుడు ఆ మందసము నాకు కావాలి. ప్రియులరా, ఎవరైతే ఇంకా దేవుణ్ణి ఎరిగి కూడా ఇలాంటి విషయాల్లో వెనకబడి ఉన్నారు, కుటుంబాల్లో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, జీవితంలో ఫలింపు లేకుండా, కారణం ఏంటనంటే మందిరానికి వెళ్తాం, కానుకలు ఇస్తాం, అన్నీ చేస్తాం, కానీ క్రమాన్ని అనుసరించకపోతే నువ్వు ఎన్ని చేసినా క్రమము, అందుకంటాడు అయా నీ నామములో దెయ్యాలు ఎలగొట్టాం, రోగాలు బాగాయిని, అనేకమైనవి చేశాం అని ప్రభువుకు చెప్తే వాస్తవమే చేశారు, కానీ అది మీ ఇష్ట ప్రకారంగా చేశారు, క్రమం లేకుండా చేశారు. కాబట్టి అక్రమస్తులారా మీరెవరో నాకు తెలీదు. నువ్వు ఎంత కానుకిచ్చి డబ్బా కొట్టుకున్నా ప్రయోజనం లేదు. ప్రభు తేల్చేస్తాడంతే. అక్రమస్తులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాడు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, మీ మధ్యలో ఈ నూతన సంవత్సరంలో ఒక వాగ్దానాన్ని ఇస్తున్నా. కేవలం ఈ కుటుంబీకులకే కాదు, ఈ మైక్ యంత్ర శబ్దం ద్వారా ప్రభు సన్నిధికి చేరి వచ్చిన ప్రతి కుటుంబము, అంత మాత్రమే కాదు, మైక్ యంత్ర శబ్దం ద్వారా బయట నుండి వింటున్న ఎవరైనప్పటికీ, దేవునిని ఎరిగినా ఎరగకపోయినా అయినా కూడా దేవుడు పిలుస్తున్నాడు. మీరు కూడా రండి, నేను మిమ్మల్ని మీ మధ్యలో నా మందిరాన్ని నుంచా, ఈ కాలనీలో నా మందిరాన్ని నుంచా. ఎందుకు అనంటే మిమ్మల్ని కూడా 5 అంతలుగా నేను ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. కానీ మీరేమో ఎన్ని సంవత్సరాల నుండి దేవుని మాటలు విన్నప్పటికీ నన్ను పట్టించుకోవటంలా, నా దగ్గరికి రావటంలా. అందుకనే మీ కుటుంబాల్లో ఎలాగున్నారనంటే సమాధానం లేదు, నెమ్మది లేదు, బహు భయంకరమైన పరిస్థితుల్లో కన్నీరు కారుస్తూ వేదన చెందుతూ ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 5 అంతలుగా అయ్యా, అలాంటి 5 అంతల ఆశీర్వాదము నాకు, నా కుటుంబానికి కావాలయ్యా అన్నప్పుడు ప్రియులరా, మీరు ఒక్క నిర్ణయం చేసుకోండి, నాకు అలాగ కావాలి. ఆ ఒబేదేదోము ఏ రీతిగా అయితే ఒక వాచ్మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఏ రీతిగా కోరుకున్నాడో, ఆ కుటుంబం ఎలా ఆశీర్వదించబడిందో, ఈ నూతన సంవత్సరంలో నేను, నా కుటుంబం, మా ఇంటి వారందరూ కూడా అలాంటి 5 అంతల ఆశీర్వాదాలు మేము కూడా పొందాలయ్యా అని అంటారా? అయితే ప్రియులరా, ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఓరకనే కాదు, 5 మళ్ళీ షరతులు ఉన్నాయి. అవి ఏంటో మనం చూద్దాం. 5 షరతులు, కండిషన్లు పెడుతున్నాడు దేవుడు. రోగం పోవాలంటే డాక్టర్ చెప్పినట్టు వైద్యం
చూస్తారు. ఆయన ఏం చెప్పారో అది పాటించకపోతే రోగం తగ్గదు, మరింత ఎక్కువైపోతుంది. అలాగనే ఆత్మ సంబంధంగా, శారీర సంబంధంగా, గృహరీతిగా ఆశీర్వదించబడాలి అనంటే దేవుడు కూడా కొన్ని కండిషన్లు పెట్టాడు. ఈ 5 ఆశీర్వాదమును మీరు పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి అంటే 5 కండిషన్లు. నెంబర్ 1, వాగ్దానాన్ని దేవుడు ఇచ్చినప్పుడు ఆ వాగ్దానము సందేహించక నమ్మాలి. దేవుడు ఏ వాగ్దానం అయితే మీకు ఇచ్చారో ఆ వాగ్దానాన్ని దేవుడు తప్పక చేస్తారు. లోకములో ఉన్నవారు ఎన్ని వాగ్దానాలు చేసినా అవన్నీ ఒట్టి మాటలు, కానీ నా ప్రభు వాగ్దానం చేశారంటే అది తప్పక నెరవేరుస్తారని పరిపూర్ణమైనటువంటి సందేహింపక విశ్వాసం గలవాడిగా ఉండాలి. నెంబర్ 1. రెండవదిగా ప్రియులారా, ఆ వాగ్దానము దేవుడు ఈ సంవత్సరము నాకు ఇచ్చాడు కాబట్టి దీనిని నేను సంతోషకరంగా అంగీకరిస్తాను. ఇది జరుగుతుందో లేదనని అనుమానం ఉండకూడదు. అది సంతోషకరంగా దేవుడు నా పట్ల జరిగిస్తాడు అని సంతోషకరంగా దాన్ని స్వీకరించాలి. మూడవదిగా మనం చూస్తాం ప్రియులారా, అంతేకాదు ఏ వాగ్దానం అయితే ఇచ్చారో ఆ వాగ్దానము వ్యక్తిగతంగా, కుటుంబంగా, అలాగే సంఘపరంగా ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానము ఏదైనప్పటికీ దాని విషయంలో ఓర్పుతో అది నెరవేరేంత వరకు కనిపెట్టుకొని ఉండాలి. బిడ్డ పుట్టాలి, వివాహం అయ్యింది, లేక గర్భం వచ్చింది, తల్లిదండ్రులు సంతోషపడతారు. గర్భవతి అయినా 2వ నెలలో 3వ నెలలో ప్రభా నా కొడుకుని నా కూతుర్ని అంటే వస్తారా? రారు. కారణం ఏంటండి? పంట వేశాడు మాలేద్రన్న, నారు పోసాడు, 3వ రోజు 4వ రోజు వెళ్ళి కోత రండి అన్నాడు అనుకో, వాళ్ళందరూ ఏమంటారు చెప్పండి? కాబట్టి ప్రియులరా, విత్తనము వేసిన రైతైనా ప్రతి వ్యక్తి అయినా సరే ఏదైనా ప్రతి దానికి దాని కాలమందు నెరవేర్చడానికి ప్రతి దానికి సమయం నిర్ణయించాడు దేవుడు. ఆ సమయం వచ్చేంత వరకు ఆ వాగ్దానం కొరకు ఓర్పుతో కనిపెట్టాలి. 9 మాసాలు ఓర్చుకుంటే చక్కని బిడ్డని చేతిలో పెడతాడు. 21 రోజు ఓర్చుకుంటే గుడ్డు చక్కని పిల్ల బయటకు వస్తుంది. కాబట్టి ప్రియులరా, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నెరవేర్చుటకు సమర్థుడు. అవి ఈ 5 ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఈ 3వది ఏంటంటే ఓర్పుతో కనిపెట్టి ఎదురు చూడాలి. 4వది ప్రియులరా, ఏదైతే ఆయన ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞలను తప్పకుండా మనము అనుసరించేవారు. అది బాధైనా, ఇబ్బంది అయినా, కష్టమైన ఆజ్ఞ చొప్పున మనము నడుచుకోవటానికి ఇష్టపడితే, కొంచెం ప్రయాసపడితే, కొంచెం బాధ అయినా సరే ఓర్చుకోగలిగితే, ప్రభువా నువ్వు ఇది చెప్పావు, అది నాకు కష్టమే అయినను నీ మాట, నీ ఆజ్ఞ ఇది, నేను చేస్తానయ్యా అని పేతురు వలె నువ్వు ప్రభువుకు అప్పగించుకోవాలి. చెప్పావుగా ప్రభువా, ఏది ప్రభువా అంటానికి వీల్లేదు. నువ్వు వేసారిపోయావు, ప్రయాసపడుతున్నావు, చీకటి ప్రయాస, పాపంలో ఉండి ఎంత ప్రయాసపడినా అది వ్యర్థమే. కానీ ఆయన ఆజ్ఞాపించాడు, పేతురు రాత్రంతా వల వేసావు కదా, వేసాను ప్రభువా, మరి ఒక్క చేప పడలేదా? లేదయ్యా. అయితే ఇప్పుడు నేను చెప్తున్నా, ఇక్కడ వల వేయి అని కుడి పక్కన వల వేయించాడు. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞ ప్రకారంగా వల వేశాడో అప్పటి వరకు ఉన్నటువంటిది వల అదే సముద్రము, అదే వల, అదే వ్యక్తి, అదే రీతిలో కష్టంతో వేశాడు. ఎప్పుడైతే అలా వేశారో ప్రియులారా, అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి పెద్ద చేపలు పట్టాడు. అదే స్థలంలో ఎన్నోసార్లు వేసి ఉంటాడు. కారణం ఏంటంటే ఆయన ఆజ్ఞ చొప్పున అంతకుముందు చేయలా, తన ఇష్ట ప్రకారంగా సొంత ఆలోచనతో చేశాడు కాబట్టి ఆశీర్వాదాన్ని చూడలేకపోయాడు. అది ప్రియులారా మనము 4వదిగా. 5వది ఏంటంటే అది నెరవేరే వరకు ప్రభువా నాకు ఇచ్చావు ఈ వాగ్దానం, ఇది ఎలా నెరవేర్చబడుతుంది, ఎలా నెరవేర్చబడాలి అని అంటే నేనేం చేయాలయ్యా, నేను నా కుటుంబం ఎలాగుండాలయ్యా, మీ మందిరాన్ని మా మధ్యలో ఉంటావు, 5 ఆశీర్వాదాలు ఇస్తానన్నావు, ఇస్తూ వచ్చావు, అయితే ఇవన్నీ మేము సొంతం చేసుకోవాలి అని అంటే మేము ఎలా జీవించాలి, మేము ఎలా ఉంటే ఈ వాగ్దానాలను మేము స్వతంత్రించుకోగలుగుతామని చెప్పినప్పుడు ప్రభు ఈ 5 కండిషన్లు పెడుతున్నాడు. అమ్మ బిడ్డ, నువ్వు జీవించినట్లయితే 5 ఆశీర్వాదాలు నీ సొంతం చేసుకుంటావు. అబ్రహాముకి ఆలస్యమైంది, ఏంటిది వాగ్దానం చేశావు ఇంకా ఎప్పుడు అని ఎదురు చూస్తూ వచ్చాడు. ప్రియులారా చూడండి, శారమ్మ అంట వచ్చింది. శారమ్మ దగ్గరికి వచ్చినప్పుడల్లా అమ్మా శారమ్మ, దేవుడు నాకు కుమారుని ఇస్తానన్నాడు. ఎన్నిసార్లు చెప్తావయ్యా ఈ మాట? మనకు బయలుదేరి వచ్చింది 75 సంవత్సరంలో మన ఊరు వదిలిపెట్టి వచ్చేసాం బయటికి. ఇప్పటికి నీకేమో 99, 100 ప్రాయం వచ్చింది, నాకు 99. ఇంకెక్కడ కుమారుడు? ప్రతిసారి పుడతాడని నీ దేవుడు నీకు చెప్పటం, నువ్వు ఆశ పెట్టుకొని ఉండటం.
ఎందుకు అంత సమయం తీసుకున్నాడు దేవుడు అని అంటే అబ్రహాము నిరీక్షణ ఎట్లా ఉందో పరీక్షిస్తూ వచ్చాడు. అయినను 100 సంవత్సరాల కుమారుని ఇచ్చినప్పటికీ ఒకటే అన్నాడు, నీకు ఇస్సాకునిస్తాను అన్నాడు. ఆలస్యమైంది కదా, నువ్వు ఎదురు చూసావు కదా, ఇస్సాకునిస్తాను అన్నాడు. ఇస్సాకు అనగా నవ్వు, సంతోషము. పిల్లవాడిని ఎత్తుకొని వెళ్ళిన ప్రతి చోట అమ్మ ఈ బాబు ఎవరు, మనవడా ముది మనవడు అంటే పక్కును, కాదమ్మా నా కుమారుడనంటే పక్కును నవ్వుతున్నారు ప్రతి ఒక్కరు. కారణం ఏంటంటే ఆయన వాగ్దానం చేసింది 25 సంవత్సరాల క్రితం, నెరవేర్చబడింది 25 సంవత్సరంలో నెరవేర్చాడు. వాగ్దానం ఇచ్చినవాడు నెరవేరుస్తాడు. బట్ ఈ 5 కండిషన్లు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు తప్పకుండా దేవుడు 5 అంతల ఆశీర్వాదాలు ఇస్తాడు. అలాగన మనము చేయటానికి ఉంటే అప్పుడు మన జీవితము లోకంలో ఎలాగుంటుందో ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేస్తారు. రండి, కీర్తనలు 37వ కీర్తన 6వ చరణంలో కీర్తనకాడు చెప్తున్నాడు, ఎప్పుడైతే మనము ఆ రీతిగా మందసము మన మధ్య ఉన్నప్పుడు చేయవలసిన ఆజ్ఞలు పాటిస్తూ ఆ యొక్క 5 కండిషన్లు మనము చేస్తే అప్పుడు ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. కాబట్టి ప్రియులరా, ఈ వాగ్దానం మీ కుటుంబీకులకే కాదు, కానీ ఈ మైక్ యంత్ర శబ్దం ద్వారా వింటున్న సహోదరి సహోదరుడా, అమ్మా అయ్యా, ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు. అలాగున్నట్లయితే మీరు బయటికి వెళ్ళినప్పుడు ఆయన మీ వెలుగును, నీతిని, మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యకాంతి ఎంత తేజవంతంగా ఉంటుందో అలాగా నీ నిర్దోషత్వాన్ని లోకంలో వెల్లడిపరుస్తాడు. అలాంటి రీతిలో ఈ కుటుంబము, చేరి వచ్చిన బిడ్డలు, అలాగని మైకంత్ర శబ్దం ద్వారా విన్నటువంటి వారందరికీ కూడా ఇలాంటి 5 అంతల ఆశీర్వాదాలతో నా దేవుడు ఈ నూతన సంవత్సరములో మీ పట్ల నెరవేర్చుటకు ఆయన దేవుడు కుటుంబం ప్రకటన అన్ని కుటుంబాల పట్ల ఎరిగిన వారికి ఎరగిన వారికి కూడా అలాంటి కృప దేవుడు అనుగ్రహించినట్లు ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యము జరిగించినట్లుగా మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. అందుకని ఈ పెళ్ళకూరి కాలనీలో మా మందిరము నా మందిరము మీ మధ్య ఉంచెదను అనే వాగ్దానము కేవలం కుటుంబానికే కాదు, ఈ కాలనీ వాసులకే కాదు, ఈ కోవూరు పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది వర్తించే విధంగా, ఆయన ఆశీర్వదించే విధంగా చేయబోతున్నాడు. ఈ నూతన కార్యము కుటుంబం పట్ల జరిగించేటట్లుగా మనమందరము కూడా ఆహ్వానించబడ్డ ప్రతి అందరము కలిసి ప్రార్థిస్తూ ఉండగా మనము కూడా ఆయనతో పాటు ఏకీభవించి, ప్రవ్వా అలాంటి కార్యాలు మా పట్ల, మా కుటుంబం పట్ల, మా మందిరము పట్ల, అందరూ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా ఈ అద్భుత కార్యాలను, ఆశీర్వాదాలను పొందాలయ్యా. అట్టి కృప ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేసుకుందాం. అలాగనే ప్రియులరా, బయట నుండి వింటున్నటువంటి వారు ఎవరైనప్పటికీ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏకీభవించండి, హృదయంలో అనుకోనండి, ప్రభువా నాకు అలాంటి ఆశీర్వాదం కావాలయ్యా. ఇదిగోనైనా మేము వద్దు అనుకుంటున్నాం, కలిగి ఉన్నాం, కానీ ఇదిగో దావీదు మహారాజు వలె భయపడిపోతున్నాం, లోకంలో మళ్ళీ వెళ్ళిపోతున్నాం, దూరం అయిపోతున్నాం. ఓబేదేదు లాంటి మనసు, కాలేబు లాంటి మనస్సు మాకు కూడా దయచేయని ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు కూడా ఏకీభవించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని నూతన సంవత్సరంలో నూతన 5 అంతల ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. తమ్ముడు మా ద్వారా ప్రార్థన చేస్తారు, ఏకీభవిద్దాం మనం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను.